Do you know the difference between a warrior and a conqueror? The Bible says in Proverbs chapter 16:32, a patient man is mightier than a warrior. That means he is a conqueror. ఆయన ఆల్రెడీ గెలిచిన వ్యక్తి అని వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి, వారియర్ అంటే ఆ వ్యక్తి ట్రైన్ చేయబడతాడు, ఎందుకంటే ఆ వ్యక్తి యుద్ధాన్ని జరిగించాల్సి ఉంటుంది. బట్ ద కాంకర్ ఈస్ ద వన్ హూ కాంకర్డ్ బ్యాటిల్. అంటే ఆల్రెడీ కాంకర్స్ అంటే యుద్ధము చేయకనే జయింపబడిన వ్యక్తులని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తుని ఎప్పుడైతే రక్షకునిగా నువ్వు నేను అంగీకరించి ఉన్నామో, బైబిల్ మనల్ని ఏమని పిలుస్తుందంటే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనము జయింపబడిన వాళ్ళము, మనము ప్రతి ఒక్క యుద్ధమును జయించి ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు ప్రతిగా, మన తరఫున మన యుద్ధములు, మనము దేనితో అయితే ఈరోజు యుద్ధం చేస్తున్నామో, నీ డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, నీ యొక్క జాబ్ విషయంలో కానీ, నీ మనసు. అందుకే బైబిల్ నూతన సృష్టి అయిన నిన్ను నన్ను ఏమని పిలుస్తుందంటే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. భయపడకు. ఏ డిలే అయితే నీ జీవితంలో జరుగుతుందో, ఇవి బ్యాటిల్ లాగా నా జీవితంలో ఉన్న ఈ యుద్ధాన్ని నేను జయించలేమేమో అని మనసులో వచ్చే తలంపుల విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ సెటిల్మెంట్లో కానీ, దేని గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో భయపడకు. ఆల్రెడీ ఈ బ్యాటిల్స్ అన్ని యేసుక్రీస్తు సిలువలో జయించి ఉన్నాడు. అందుకే బైబిల్ ఈ యుద్ధాన్ని నేను జయించలేనేమో అని నీ మనసులో నువ్వు చింతిస్తుంటే నీకు ఒక శుభవార్త. బైబిల్ ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళ గురించి ఏమని చెప్తుందంటే, అన్ని యుద్ధాలు, ఆల్ బ్యాటిల్స్, ఏ పరిస్థితి అయితే యుద్ధంలా నీ కళ్ళ ముందరుందో, క్రీస్తులో మనము అన్నింటినీ జయించి ఉన్నాము. దట్స్ వై బైబిల్ కాల్స్ us we are more than conquerors through Christ Jesus. Amen.